ఈ యొక్క స్కామ్స్ బారిన పడే బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనలాంటి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్తూ ఉంటారు, అవును, జాగ్రత్తగా ఉండండి అని చెప్పని. ఈరోజు ఆశ ఉండొచ్చు మనిషికి, అత్యాశ ఉండకూడదు. అంతే. అంటే 400 రూపాయలు కడితే 40 లక్షల రూపాయలు ఫార్చునర్ కారు అంటే స్వాధీనం చేసుకోవాలి, మనం దాన్ని ఏ విధంగా అయినా సరే సాధించుకోవాలి. అదేవిధంగా బయట మార్కెట్లో ₹1,00,00,000 ఉన్న ఫ్లాట్ 10 లక్షలకు వచ్చేస్తుంది అని అంటే కనుక ఎలా సాధ్యపడుతుంది బ్రదర్? ఈరోజు ఆ విధంగా సాధ్యపడితే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ మనీకి అలవాటు పడతారు కదా. సో ఎవరైతే కనుక ఈ స్కీమ్స్ వైపు అట్రాక్ట్ అయ్యే బాధితులు ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, దయచేసి అటువంటి ప్రకటనల వైపు మీరు మొగ్గు చూపొద్దు. ఆ విధంగా గనక మీరు అత్యాశగా పోయి మీరు కష్టపడినటువంటి సొమ్ము గనక వీటిలో పెడితే అల్టిమేట్గా రోడ్డున పడే కుటుంబాలు మీవే అవుతాయి అని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను.